హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యం చేత మనతో మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? నీతి కార్యాలు చేయాలి అంటే నీతి అంటే ఏంటి? బహుశా మన సొంత మంచి క్రియలు అనుకుంటారేమో. ఓకే, ఆ మంచి క్రియల విషయంలో ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కానీ వాక్యానుసారముగా చేసే విషయాల్లో ప్రభు ఇంకా సంతోషిస్తున్నాడు. వాక్యానుసారంగా మనం చేసే ప్రతీది కూడా నీతి క్రియలే. ఎందుకంటే నీతిమంతుడు ఆయన చెప్పినట్టుగా ఆయన మాట ప్రకారం మనం చేస్తే అదే నీతి క్రియలు. ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈరోజు ఉందా ఆకలి? నీతి చేయాలని, నీతిగా ఉండాలని, నీతిగా మనం మాట్లాడాలని, మనం ఎవరి దగ్గర అయితే ధనం తీసుకున్నామో అది మరలా వారికి ఇచ్చేయాలని, ఎవరి దగ్గర వేరే వస్తువులు ఉండిపోతే బహుశా ఫ్రెండ్లీగా ఇచ్చి ఉండొచ్చు, ఆ వస్తువులు మన దగ్గర ఉండిపోతాయి. ఆ పోనీలే వాడు మర్చిపోయాలే అని మనం ఉంచేసుకుంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. నీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆకలి ఉండాలి. అంటే నేను చెప్పేది బహుశా చిన్న విషయమే కావచ్చు, కానీ చిన్న పాపం పెద్ద పాపం ఉండదండి. పాపం పాపమే. మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎంత సీరియస్గా అయితే మీరు ఉంటారో, ఇంకా పెద్ద పెద్ద విషయాల్లో అసలు మీరు వాటి జోలికే వెళ్ళరు. హల్లెలూయా. సో ఎప్పుడైతే చిన్న మీరు విడిచిపెట్టేస్తారో పెద్దవి కూడా మీకు చిన్నగానే కనబడతాయి. సో ప్రతి విషయంలో కూడా మనము క్రీస్తును పోలి జీవించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు దేవుడు వాక్యానుసారంగా ఉండాలి, దేవుడి దగ్గర నుంచి మెప్పు పొందాలి, దేవుడి దగ్గర నుంచి నమ్మకమైన మంచి దాసుడా అని ఒక మెప్పు నేను పొందాలి అని ఆకలి దప్పులు కలగా మీరు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటాడు తెలుసా? తృప్తిపరచబడతారండి. మీరు తృప్తిపరచబడతారు, ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనం ఉండాల్సింది ఒకటే, నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? అది కలిగి ఉండండి. దాన్ని తృప్తిపరిచే బాధ్యత దేవుడిది. ఈరోజు అటు రీతిగా మనమందరూ కూడా మన ఆత్మీయ జీవితం కట్టుకున్నాం. దేవుడు చేసావా అని అడిగే ముందు మనం ప్రయత్నం చేసామా అని అడుగుతాడు. అది చేయగలమా లేదా తర్వాత సంగతి, కానీ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తె నా కొరకు జీవించడానికి నిలబడడానికి వారు ప్రయత్నం చేశారు, వారి శక్తికి మించి వారు ప్రయత్నం చేశారు అని ప్రభు చూస్తాడు. ఖచ్చితంగా దానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తే ఏదైనా ఆగుద్దండి? ఎస్, ఏది కూడా ఆగదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి. అదే మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుంది. ఇహలోకంలో మీ సాక్ష్యంగా మీరు కాపాడుకోవడానికి అవసరం. దేవుడు కొద్ది మాటలు దీవించడం గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.